హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద విధ్వంసం జరిగింది. ఫర్నిచరు పెద్ద పెద్ద బండలు ఎత్తుకొని గుద్ది మొత్తం అంతా కనుక నేల కూల్చేశారు. ఎందుకని అక్కడ హిందూపురం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆమె వాళ్ళ భర్త ఒక పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఎవడో హైదరాబాద్లో ఉన్నవాడికి ఓట్లు వేసుకొని మనం ఎందుకు బానిసలుగా వాళ్ళ కింద బతకాలి, ఇక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళకి ఓట్లు వేసుకుందాం, మనం పని చేసుకుందాం, హిందూపురం ప్రజలారా ఆలోచించండి అని. ఎక్కడో హైదరాబాద్లో ఉన్నోడికి ఎందుకు వేస్తారు అని, అంతే, వాళ్ళ కాళ్ళ కింద మనం ఎందుకు బతకాలి అని. ఇది ఆయన హిందూపురం ప్రజలకు చేసినటువంటి అప్పీల్. అయిపోయాయి. మా బాలకృష్ణ, నేను చెప్పాను కదా, ఇది ఒక ప్రకటిత రచరికమే. ఇక్కడ మాట్లాడే స్వేచ్ఛ కొందరికి మాత్రమే ఉంటుంది. ఆ స్వేచ్ఛ అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రులు పెట్టుకొని సైకో నా కొడుకులు అని కూడా అనొచ్చు. అంటే అశ్విన్, నేను ఇంతకు ముందు వీడియోలోనే చెప్పాను, అధికారంలో ఉన్న వాళ్ళ కోసం ఏ స్వేచ్ఛ అయినా ఉంటుంది. ఈ వైసీపీ నాయకుడు ఆ మాట అనేందుకే విధ్వంసం చేసేశారు. ఆ తర్వాత అక్కడ నిరసనలు వ్యక్తం చేసుకునే అవకాశము పోలీసులు ఇవ్వడం లేదు. వైసీపీ నాయకులను హిందూపురానికి వెళ్ళే అవకాశము పోలీసులు ఇవ్వడం లేదు. పైగా వెళ్తూ ఉంటే నోటీసులు ఇస్తున్నారు. అవసరమైతే పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతూ ఉన్నారు, లేకుంటే కేసులు పెడతామని బెదిరిస్తూ ఉన్నారు. అయితే ఈ అంశం మీద తాజాగా మడకశిర తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. బాలకృష్ణ అభిమానిగా చెబుతూ ఉన్న బాలయ్య బాబు జోలికి వస్తే చర్మం ఒలిచేస్తాము అని. ఐఎమ్ రిపీటింగ్, బాలకృష్ణ గారి జోలికి వస్తే, బాలయ్య బాబు జోలికి వస్తే చర్మం ఒలిచేస్తాం. ఆయన అభిమానిగా టీడీపీ ఎమ్మెల్యే చెబుతూ ఉన్నారట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం కార్యాలయం మీద దాడి జరిగింది, ఎందుకు జరిగింది అని ఆయన చెబుతూ ఉన్నారు. కొందరు చిల్లర పెద్దలు బాలకృష్ణ గారి గురించి చిల్లరగా మాట్లాడారట. కొందరు చిల్లర పెద్దలు బాలకృష్ణ గారి గురించి చిల్లరగా మాట్లాడారట. ఏం మాట్లాడారో మనం ఫస్ట్ చెప్పాం. అందుకని చెప్పి దాడి జరిగింది. బాలయ్య బాబు జోలికి వస్తే మీతోలైనా ఒలి చేస్తాం, మీ అధినేతకు కూడా ఇదే వర్తిస్తుంది, అంటే జగన్మోహన్ రెడ్డి గారి తోలు కూడా ఒలి చేస్తామన్నది దాని మీనింగ్. ఇదే మా హెచ్చరిక అని చెప్పి ఆయన చాలా సీరియస్గానే వార్నింగ్ ఇస్తున్నారు. పర్లేదు, బేసిక్గా అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కాబట్టి నిజంగా పబ్లిక్గా తోలు ఒలి చేసినా కూడా అది ఏఐ అని చెప్పి ప్రచారం చేయగలిగే మీడియా బలం ఉంది. అది ఏఐ అని చెప్పి చెప్పగలిగే పోలీసులు ఇవ్వడానికి చెప్పగలిగే వ్యవస్థలు ఉన్నాయి. లేదా అది నిజమని ఎవరైనా చెబితే దాని మీద కేసులు పెట్టే అది కూడా ఉంటుంది. సో అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కాబట్టి ఏం పర్లేదు సార్, మీరు తోలైనా ఒలి చేయొచ్చు, కాళ్ళైనా ఎరగొట్టేయచ్చు, ఏమైనా చేయొచ్చు. ఆ ఫీజిబిలిటీ ఉంది. మీరు ఎందుకు అనవసరంగా మీడియా ముందు ఆవేశంగా తెచ్చుకొని తోలు చేస్తా అది చేసేస్తా, ఎందుకు? మీరు ఒలిచినా కూడా మీకు ఆ ఫీజిబిలిటీ ఉంటుంది, ఏం పర్లేదు.